హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాము. మా గ్రామం పోతేపల్లి, మచిలీపట్నం. మా గ్రామంలో వినాయకుని ప్రతిష్ఠించడానికి మేము విగ్రహం కొనడానికి మహాబలిపురం వెళ్తున్నాం. ప్రజెంట్ చెంగలపట్టు రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఎందుకంటే చెంగలపట్టు రైల్వే స్టేషన్ నుంచి మహాబలిపురానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. చెంగలపట్టు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1లోంచి ఎగ్జిట్ బయటకు అవ్వగానే కొంచెం 100 మీటర్స్ దగ్గరలో మనకి బస్ స్టాండ్ అనేది ఉంటుంది. బస్ స్టాండ్ ఎంట్రీలోనే మనకి బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. కార్నర్లో చెంగల్పట్టు నుంచి మహాబలిపురానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే రెండు వైపులా చెట్లు చాలా అంటే చాలా గుంపు గుంపుగా ఉంటుంది. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. అసలు మీరు కూడా చూడొచ్చు కదా, ఇలా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. కానీ సింగిల్ రోడ్డు మాత్రమే ఉంది. మహాబలిపురం వెళ్ళడానికి మెయిన్ రీజన్ విగ్రహాల తయారీ చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా మంచి డిజైన్స్తో చేస్తారు వాళ్ళు. మీరు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా తెలుసుకోవచ్చు. సింగిల్ స్టోన్స్తో మనకు విగ్రహం అనేది తయారు చేసి పెడతారు. అది బ్లాక్ గ్రానైట్తో తయారు చేసి పెడతారు. ఎందుకంటే లైఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అది. అండ్ మనం అభిషేకం చేసినప్పుడు కూడా ఆ అభిషేకం ఆయిల్ అది అబ్జర్వ్ చేసుకుంటుంది. దాన్ని బ్లాక్ గ్రానైట్ అంటాము. అండ్ కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటే బ్లూ గ్రానైట్ కూడా అంటారు. అవన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నెంబర్ ఆఫ్ బౌండరీస్ ఉన్నాయి. విగ్రహాలు తయారు చేసేవి, గోపురాలు తయారు చేసేవి, మనకు కావాల్సిన డిజైన్లో తయారు చేసేవి ఉన్నాయి. ఇప్పుడు మా ఊరికి వినాయకుడి విగ్రహం తయారు చేయించడానికి మేము కూడా వెళ్తున్నాం కదా. మీకు అన్నీ చూపిస్తాను. ఎలా ఉంటుంది మహాబలిపురం సిటీ, ఎలా ఉంటుంది, విగ్రహాలు తయారు చేస్తారు కదా, అవి డిజైన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ మీకు చూపిస్తాను. అక్కడ చాలా అంటే చాలా మంచి కళాకారులు ఉన్నారు. విగ్రహం తయారు చేసే కళాకారులు చాలా ఓపికగా శ్రద్ధగా తయారు చేస్తారు విగ్రహం. మేము ఇప్పుడే మహాబలిపురం ఎంట్రీ దగ్గర ఉన్నాం. ఆ రోడ్డు షోలింగనూరు నుంచి వచ్చే హైవే. ప్రజెంట్ మనం చెంగలపట్టు నుంచి వస్తున్నాం కదా, ఈ సైడ్ నుంచి. మీరు చూడొచ్చు, చిన్న చిన్న గ్రామాలు ఉంటాయని అనుకున్నాం కదా, ఇవి హైవే చూడొచ్చు. రోడ్డుకి చాలా నీట్ అండ్ క్లీన్ గా పెడుతున్నారు వాళ్ళందరూ. అండ్ అటు నుంచి మనకి పాండిచ్చేరి వెళ్ళడానికి హైవే, అది పాండిచ్చేరి వెళ్ళిపోవచ్చు ఇటు సైడ్ నుంచి. చాలా బాగుంటుంది పాండిచ్చేరి కూడా. మహాబలిపురం కూడా చాలా బాగుంటుంది. మహాబలిపురం యాక్చువల్గా మనకి ఏంటంటే షోర్ టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ. షోర్ టెంపుల్ అది, దాన్ని చూడడానికి చాలా మంది అంటే చాలా మంది వస్తారు. ఫారెన్ నుంచి వస్తారు. ఇండియాలో వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్ అది. దాని చరిత్ర కూడా మనం మాట్లాడుకుందాం. అది కూడా మేము విజిట్ చేస్తాం ఈరోజు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ నా మెయిన్ టాస్క్ విగ్రహం మా విగ్రహం చూపించి మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యాం. ఒక ఫోటోని చూసి ఈ టైప్ మాకు డిజైన్ కావాలి మా విగ్రహం అని ఫిక్స్ అయ్యాం. అది చూపించి ఎంత ప్రైస్ ఉంటుంది, దాని లైఫ్ టైం ఎంత, అండ్ దాన్ని మేకింగ్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అవన్నీ చూస్తాం. మేము మహాబలిపురం ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూడొచ్చు, స్కూల్ పిల్లల్ని కూడా మహాబలిపురం తీసుకొచ్చారు. మేబీ మోస్ట్లీ షోర్ టెంపుల్, బీచ్ విజిట్ కోసమే తీసుకొస్తారు మ్యాక్సిమం. ఎందుకంటే చాలా అంటే చాలా ఫేమస్ అని మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ మనం. చూడొచ్చు ఇక్కడ బస్సెస్, పార్కింగ్ ప్లేసెస్ ఫర్ స్కూల్ బస్సెస్. ఇవన్నీ చెన్నైలో ఇలానే ఉంటాయి స్కూల్ బస్సెస్. చూడొచ్చు, అందరూ స్కూల్ పిల్లలే వస్తున్నారు. స్కూల్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు మహాబలిపురం వచ్చి. మీరు ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు వచ్చి? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వన్ హీలు, దీనికి కూడా సపరేట్ స్టోరీ ఉంది. సంథింగ్ ఏదో ఉంది దీంట్లో. ఫ్యూచర్ వీడియోలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్.
వెళ్తున్నాం. లాస్ట్ టైం మేము ఆల్రెడీ నేను వచ్చి విజిట్ చేశాను ఒక ఒక షాపు. అక్కడ చాలా వరకు బాగున్నాయి. ఇప్పుడు మా వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాను వాళ్ళకి చూపించడానికి. ఈ హీల్ కో చరిత్ర ఉంది. ఇక్కడ చూడొచ్చు మీ హీల్ మీద డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చేశారు. మీకు ముందే చెప్పాను కదా, ఇక్కడ డిజైన్ చాలా అంటే చాలా accurate గా, అసలు చాలా ఓపిక్ గా చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఎందుకంటే మంచి కళాకారులు ఉన్నారు ఇక్కడ. మహాబలిపురం మనం విగ్రహాలు కొనడానికి బెస్ట్ ప్లేస్. మనకు కావాల్సిన డిజైన్ లో, మనకు కావాల్సిన లెంత్, హైట్, బ్రెడ్త్ లో మనకి చేసిస్తారు. మేము ఇంకా నడుచుకుంటూనే వెళ్తున్నాం ఆ, ఆ విగ్రహాలు కొనే షాప్ దగ్గరికి. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చూశానని చెప్పాను కదా, అక్కడికి వెళ్తున్నాం. అక్కడ అక్కడ చూసి ఏవి బాగున్నాయి, మాకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక పిక్ ఉంది. ఆ డిజైన్ చూపించి వాళ్ళు చేయగలరా, ఎంత అమౌంట్ అవుతుంది, అవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటాం. ఇంకా వెళ్తున్నాం. చాలా డిస్టెన్స్ ఉంది. చూడండి, కిడ్స్ వస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఎస్, ఇక్కడ రైట్ సైడ్ లో టెంపుల్. ఇక్కడ మనకి ఒక ఒక షాప్ కనిపించింది. ఇదే మహాబలిపురంలో పెద్ద షాప్ అనుకుంటా. నేను చాలా నెంబర్ ఆఫ్ చూశాను, అవన్నీ చిన్ని చిన్నిగా ఉన్నాయి, కానీ ఇది చాలా పెద్ద షాపు. చూడొచ్చు ఇక్కడ ఎంత బాగున్నాయి. ఇవన్నీ బ్లాక్ గ్రానైట్ తో చేసినవే. బ్లాక్ గ్రానైట్ తో చేసి మనకు కావాల్సిన పాలిష్ చేస్తారు వాళ్ళు. మా వాళ్ళే వాళ్ళతో మాట్లాడుతున్నారు. చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్. అసలు ఇలా చేయాలంటే చాలా ఓపిక కావాలి. చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు, చాలా నీట్ గా ఉన్నాయి. నీట్ గా బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి, రాముడు విగ్రహాలు ఉన్నాయి, కృష్ణుడివి అన్నీ ఉన్నాయి, వినాయకుడివి ఉన్నాయి. అంటే అసలు ఎంత బాగున్నాయో చూడండి, ఎంత బాగా చేశారు. వాళ్ళ పనితీరుని మనం మెచ్చుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా నేను బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాను. వినాయకుడి విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో. డిఫరెంట్ డిఫరెంట్ సేమ్ రాయి యూస్ చేస్తున్నారు, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు శివలింగం. నాకు శివలింగం చూస్తే చాలా ఇష్టం, గూస్ బంప్స్ వస్తాయి, ఆ రేంజ్ లో ఉంటది. అసలు శివుడు అంటే మనకి పిచ్చ పీక్స్ అసలు. చూడొచ్చు వినాయకుడి విగ్రహాలు ఎంత బాగున్నాయి చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. మహాబలిపురంలో ఈ షాప్ లోనే మనకి ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది, అండ్ చాలా పెద్దది అనుకుంటా. ఎందుకంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక 10-20 తిరిగాను. నాకు ఎక్కడ క్వాంటిటీ ఎక్కువ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. రేరు చిన్న చిన్నవి ఉన్నాయి, అక్కడక్కడ పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇక్కడే ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి, ఎక్కువ విగ్రహాలు ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, అండ్ డిఫరెంట్ డిజైన్స్. అండ్ వీళ్ళు చాలా నీట్ అండ్ క్లీన్ గా కూడా పెట్టుకున్నారు, దానికి అప్రిషియేషన్ చేయొచ్చు. చూడొచ్చు చాలా బాగున్నాయి కదా. మీరు విగ్రహం కొనాలంటే ఇక్కడికి వచ్చే కొనుక్కోండి. అంటే ఐ మీన్ ఎనీ షాప్, మహాబలిపురం ఈజ్ బెస్ట్, అలా చెప్పగలను నేను. చాలా పేషెన్స్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, తమిళ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మేము చెన్నైలో ఉంటున్నాం కాబట్టి మాకు అలవాటు అయిపోయింది, కొంచెం కొంచెం వచ్చేస్తుంది. ఇప్పుడు షోర్ టెంపుల్కి వచ్చాం, ఇదే కదా మన ఎయిమ్. నెక్స్ట్ ఇప్పుడు మనం మహాబలిపురంలో షోర్ టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈరోజు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహాబలిపురం షోర్ టెంపుల్కి మళ్ళీ విజిట్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే ఇది సముద్ర ఒడ్డున
అలల మధ్య ఉన్న ఒక ఆలయం. ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది మనకి, డెఫినెట్లీ ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. నేను చూపిస్తాను ఆ సముద్రం ఒడ్డున ఎలా ఉంది అవన్నీ చూపిస్తాను. అండ్ దీని చరిత్ర గురించి మాట్లాడితే సుమారు 7వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో పల్లవుల రాజులు పరిపాలించేవాళ్ళు. అప్పటి రాజైన నరసింహవర్ధన్ రెండో వాడు ఇతనిని రాజసింహుడు అని పిలిచేవాళ్ళంట. ఆ రాజుకి అసలు కట్టడాలంటే చాలా ఇష్టం అంట. తన రాజ్యంలో శిల్పకళ బాగా ఎదగాలని కోరుకున్నాడంట. చూడొచ్చు ఇక్కడ టూరిస్టులు, ఫారినర్స్ చాలామంది ఉన్నారు. ఇది అసలు యాక్చువల్గా చెప్పాలంటే మహాబలిపురం చూడడానికి చిన్న ఊర్లా కనిపిస్తుంది, కానీ ఇది పెద్ద పోర్ట్ సిటీ తెలుసా. బాగా పోర్ట్ సిటీ కింద వాడారు. యాక్చువల్గా మా మచిలీపట్నం కూడా చాలా పెద్ద పోర్ట్ సిటీ, ఎందుకంటే బ్రిటిషర్స్ పోర్ట్ సిటీగా వాడారు. ఇప్పుడు చూడొచ్చు షోర్ టెంపుల్. మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా బీచే. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది షోర్ టెంపుల్. ఇదేంటంటే అప్పట్లో ఫుల్ గ్రానైట్ రాయితో నిర్మించారు. అసలు ఇంత పెద్ద టెంపుల్ గ్రానైట్ రాళ్లతో నిర్మించారంటే చాలా గ్రేటు. పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చి వాటిని చెక్కి మరీ ఈ ఆలయాన్ని కట్టారు. అసలు ఎంత బాగుంది. అసలు చూడొచ్చు మీరు సముద్రం అలలు. చెప్పాను కదా, సముద్రం అలలు ఒకవైపున, మరోవైపు టెంపుల్, మరోవైపు సముద్రం అలలు, అలా ఉంటుంది. ఇక్కడ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే ఒక్క దేవుడు ఉండడు, ఇద్దరు దేవుళ్ళు ఉంటారు. ఒక సైడ్ ఏమో శివుడు ఉంటాడు, మరో సైడ్ ఏమో విష్ణువు ఉంటారు. అంటే శైవం వైశిష్టం రెండు ఒకే ప్రదేశంలో ఉంటుంది ఈ ఆలయం. మీకు అవి కూడా చూపిస్తాను. మహాబలిపురం అసలు ఎంత బాగుంది అంటే చాలా బాగుంది. ఇక్కడ బాగా ఆసక్తికర విషయం ఏంటంటే ఒకప్పుడు ఇక్కడ 7 ఆలయాలు ఉన్నాయని చెప్పేవాళ్ళు. సముద్రంలో ప్రయాణించే వాళ్ళకి ఆ ఆలయాలు కనిపించేవంట. కానీ డే బై డే ఈ సముద్రం ముందుకు వచ్చేస్తుంది కదా, దానివల్ల 6 మునిగిపోయాయి. ఇంకా ఒకటి మిగిలింది, షోర్ టెంపుల్ మాత్రమే. చూడండి, కాలం గడిచే కొద్దీ 6 మునిగిపోయాయి. ఇంకా షోర్ టెంపుల్ చూడొచ్చు, ఇక్కడ అలలు చూడొచ్చు. ఒక సైడు చూస్తున్నారు కదా, ఇక్కడ పుచ్చకాయలు సంథింగ్ ఏవో అమ్ముతున్నారు. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. మనకి డస్ట్బిన్స్ కూడా అరేంజ్ చేశారు. తినేవి ఏవి కింద పడేయకుండా డస్ట్బిన్స్లో వేయాలి. ప్లీజ్ కీప్ క్లీన్ అని సింబాలిక్గా పెట్టారు. చూడండి, ఎక్కడ మనకి డర్టీగా ఎక్కడ అనిపించదు. చాలా బాగా కట్టారు. ఇదంతా గ్రానైట్తో కట్టారంటే చాలా గ్రేటు. నార్మల్గా గ్రానైట్తో కడితేనే లైఫ్ ఎక్కువ ఉంటుంది, అది మనకు తెలుసు. చూడొచ్చు, మనకి చాలామంది అంటే కొంచెం వెదర్ హాట్గా ఉంది, అందుకే అందరూ ట్రీస్ కింద కూర్చుంటున్నారు చాలా వరకు. మనం కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. చాలా విజిటర్స్కి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎంత బాగుంటుందంటే ఒకవైపు సముద్రపు అలలు, మరోవైపు వేల ఏళ్ల చరిత్ర మన ముందు నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ చుట్టూరు సముద్రం ఉంది కదా. ఇప్పుడు మీకు చూపించిన హాల్లో అక్కడ మనకి అభిషేకం చేయడానికి వాటర్ వాడేవాళ్ళంట ఆ హాల్లో. ఎందుకంటే అక్కడ మాత్రమే మనకి స్వీట్ వాటర్ వచ్చాయంట, అంటే మనం తాగే వాటర్. ఇది చూస్తున్నారు కదా, ఈ హోల్లో మనకి తాగే వాటర్ వస్తాయి.
చుట్టూరు సముద్రం, మధ్యలో మనకి తాగే వాటర్ ఎలా వస్తాయి. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఆ ఆ సముద్ర వాటర్ ఇన్సైడ్ రాకుండా పెద్ద పెద్ద రాళ్లతో అది క్లోజ్ చేశారు. అంటే ఇక్కడ ఈ రాళ్ళు గదుల కింద ఎలా చెక్కుతాం అలా చెక్కుకుంటా లోపలికి తీసుకెళ్ళి నీట్గా వాటర్ని నీట్గా సముద్ర వాటర్ ఉంటాయి కదా, లోపలికి వెళ్తాయి కదా, ఆ వాటరు కూడా అక్కడ స్టోర్ అయ్యేటట్టు అంత బాగా డిజైన్ చేశారు. ఇక్కడ మీకు చూడొచ్చు నందీశ్వరుడు చుట్టూరు 360 డిగ్రీస్ నందీశ్వరుడు ఉంటాడు. చూడొచ్చు షోర్ టెంపుల్. అది చాలా బాగుంది. అది చూడండి, అసలు ఆ కట్టడం ఎంత నీట్గా ఉందంటే చాలా నీట్గా ఉంది. అసలు సాటర్డే సండే వస్తే మాత్రం అసలు గ్యాప్ కూడా ఉండదు. ఈవినింగ్ పూట అయితే మరీ గ్యాప్ కూడా ఉండదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఉదయం సూర్యోదయం చూడొచ్చు ఇక్కడ నుంచి, సాయంత్రం సూర్యాస్తమం కూడా చూడొచ్చు. అంటే చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది చాలా. ఇప్పుడు మనం విష్ణువుని చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఫ్రంట్లో ఎంట్రన్స్లో మనకి విష్ణువు విగ్రహం ఉంటుంది. అది మనకి గ్రానైట్ హెయిల్ మీద ఎట్లా చెప్పాలి, ఒక గోడ మీద డిజైన్ చేసి ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. కొంచెం డార్క్గా ఉండడం వల్ల నేను చూపించలేకపోతున్నాను. మీరు ఈసారి వచ్చినప్పుడు చూడాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంటుంది. చూడండి, చాలామంది మరీ తొంగి మరీ చూస్తున్నారు చాలామంది, ఎందుకంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా అందరూ అనుకుంటారు లోపలికి వెళ్ళడానికి ఉంటుందని. ఇక్కడ ఏముండదు, అసలు ఎంట్రీనే ఉండదు ఇన్సైడ్కి. మనకి చూడొచ్చు మీరు. కొంచెం జూమ్ చేశాను, అవ్వట్లేదు. ఇప్పుడు మనం శివుని కూడా చూద్దాము. ఓం నమః శివాయని చూడబోతున్నాము ఇప్పుడు. నాకు ఓం నమః శివాయ అంటే చాలా గూస్ బంప్స్ వస్తాయి బాడీ మొత్తం. నాకు అసలు చాలా ఇష్టం శివుడు అంటే. వెళ్తున్నాం ఇప్పుడు బ్యాక్ సైడ్కి. ఇక్కడ చూడండి మన చరిత్ర ఎంత బాగుందో. అద్భుతమైన కళాఖండం చూస్తున్నారు కదా, ప్రతిదీ చెక్కిందే, గ్రానైట్తో చెక్కారు దీన్ని. కనిపిస్తుంది కదా ఎంత బాగుంది, చాలా చాలా బాగుంది. ఈ టెంపుల్ చూడడానికి ప్రపంచం మొత్తం అందరూ వస్తారు చాలామంది. అసలు టూరిస్ట్ ప్లేస్. అసలు మనకి ఈ టెంపుల్కి 270 డిగ్రీస్ మనకి బీచ్ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం, శివుడిని చూడబోతున్నాం. ఎస్, చూస్తున్నాం. యా, శివుడు చూడండి, ఫ్లెష్ వస్తుంది ఇలా వెరైటీగా. చూశారు కదా, పాపా గూస్ బంప్స్ వస్తున్నాయి శివుడిని చూస్తుంటే. నాకు చాలా అంటే చాలా చాలా అందంగా ఉన్నాడు. యాక్చువల్గా శివలింగం అంటే రౌండ్గా ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే సిక్స్ ఒక షేప్లో ఉంటుంది, రాంబస్ షేప్ టైప్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎప్పుడైనా మహాబలిపురం వెళ్తే ఈ షోర్ టెంపుల్ మాత్రం చూడండి, చాలా బాగుంటుంది. మన పూర్వీకుల ఎంత గొప్ప శిల్పకారులో మీరు చూడొచ్చు. అసలు ఎంత ఆలోచన ఉందో మీరు చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.